కర్నూలు జిల్లాలో కోవిడ్ కేసెస్ రోజుకి పెరిగిపోతూ ఉంది. ఫస్ట్ వేవ్లో వచ్చిన కేసెస్ కంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఈ రెండో వేవ్ అనేది కేసెస్ నమోదవుతూ ఉన్నాయి. అది రోజుకి పెరుగుతున్న సంఖ్యను చూస్తే కూడా చాలా విపరీతంగా చాలా వేగంగా పెరుగుతూ ఉంది. రోజుకి 100 నుంచి 200 కేసుల దాకా పెరుగుతూ వెళ్తుంది. దీంట్లో ముఖ్యంగా మనం చూస్తే కర్నూలు టౌన్ కానీ, నంద్యాల టౌన్ కానీ, ఆదోని టౌన్ కానీ చాలా ఎక్కువ సంఖ్యలో కేసు నమోదవుతుంది. మండల వారీగా చూస్తే మనకు కర్నూలు రూరల్ కానీ, శ్రీశైలం కానీ, బనగానపల్లి కానీ, సో ఈ ఏరియా మొత్తం కూడా మనకు ఎక్కువ కేసెస్ నమోదవుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మనం అందరం కూడా కోవిడ్ అప్రాపరియేట్ బిహేవియర్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా గుమికూడకుండా దూరం పాటించడం, గవర్నమెంట్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ప్రతి ఒక్క ప్లేస్లో ఎంత అయితే గ్యాదర్ అవ్వడానికి రిస్ట్రిక్షన్స్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగిందో దాన్ని సంపూర్ణంగా పాటించే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మళ్ళీ నైట్ కర్ఫ్యూ కూడా మనకు 10 గంటల నుంచి 5 గంటల దాకా ఆల్రెడీ విధించడం జరిగింది. ఆ నైట్ కర్ఫ్యూ కూడా 2 రోజులుగా జరుగుతూ ఉంది. కానీ ఇంకా దాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. 10 గంటలు అయితే దానికి ముందే అందరం కూడా వాళ్ళు పనులని కంప్లీట్ చేసుకొని ఇంటికి ముందే వెళ్ళవలసింది కోరుతున్నాం. ఎందుకంటే మళ్ళీ 10 గంటలు లేటుగా వస్తే మళ్ళీ వాళ్ళందరం కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎసెన్షియల్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా దీన్ని చేయాల్సిన అవసరం బాధ్యత మా మీద ఉంది. దానికి అందరం కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. మళ్ళీ ఏ ఊర్లో కూడా ఎక్కడ కూడా ఈ నైట్లో జాతర అనేది, తిరునాళ్ళు అనేది, పండుగలు అనేది కూడా ఇప్పుడు కరోనా చాలా తీవ్రంగా పరుగుతున్న ఈ కాలంలో చేయకూడదని కోరుతున్నాము. ఆల్రెడీ మేము టామ్ ద్వారా ప్రతి ఒక్క విలేజ్లో ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది. పోలీసుకి అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళకు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నేను మన జిల్లాలో ఉన్న సర్పంచులందరితో, చైర్పర్సన్, మేయర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది, మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో వాళ్ళు కూడా కోరడం జరిగింది, ప్రతి ఒక్క ఊరిలో ఎక్కడ కూడా గుమికూడకుండా, ఎక్కువ సంఖ్యలో ఒకే ప్లేస్లో లేకుండా, ఫంక్షన్స్ అనే పేరుతో, ప్రోగ్రామ్ అనే పేరుతో ఎక్కడ కూడా గ్యాదర్ కాకుండా చూసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. మళ్ళీ ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క పట్టణాల్లో ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకోవాలి. మాస్క్ కూడా కరెక్ట్గా నోస్, మౌత్ ఇవన్నీ కూడా పూర్తిగా కవర్ చేసే విధంగా మాస్క్ వేసుకోవాలి. భౌతిక దూరం పాటించాలి అనే విషయాన్ని కూడా తెలియచేయడం జరిగింది. ఈరోజు కర్నూలు టౌన్లో ఉన్న వ్యాపార సంఘ ప్రతినిధులతో, వ్యాపార సంఘ యజమానులతో ఇక్కడనే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో వాళ్ళు కూడా అప్పీల్ చేయడం జరిగింది, అందరూ కూడా సహకరించండి. ప్రతి ఒక్క షాప్లో ఈ కోవిడ్ నియంత్రణని పాటించే విధంగా చర్యలు తీసుకోండి. అక్కడ వచ్చే ప్రజల్ని కూడా పాటించే విధంగా మీరే చూసుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద గవర్నమెంట్ ఏదైతే పెనాల్టీ వేయడానికి ఆలోచన ఇచ్చిందో అది అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంటున్నారు. మళ్ళీ ఇంకా ఎక్కువ సంఖ్యలో చేయడం జరుగుతుంది. మళ్ళీ షాప్ను కూడా సీజ్ చేయడానికి, ఎక్కువ పెనాల్టీ వేయడానికి కూడా వెనకాలమని చెప్పేసి తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్లకి, పంచాయత్ సెక్రటరీలకి, యూఆర్లకి, ఎంపీడీలకి, తహసీల్దార్కి అందరూ కూడా ఆదేశాలు జరిగింది. ప్రతి ఒక్క పట్టణాల్లో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇవన్నీ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాము. మళ్ళీ మనకు కేసెస్ ఎక్కువ నమోదవుతుంది కాబట్టి మేము టెస్టింగ్ సంఖ్యను కూడా మళ్ళీ చాలా ఎక్కువ పెంచడం జరిగింది. మన కర్నూలు జిల్లాలో గత 10 రోజుల ముందు దాకా డైలీ 3000 నుంచి 3500 టెస్టులు చేసేవాళ్ళం. ఇప్పుడు 6000 పైన టెస్ట్ చేస్తున్నాం. దాదాపు డబుల్ చేయడం జరిగింది. మళ్ళీ మన కర్నూలు జిల్లాలో కేఎంసీలో ఉన్న ఆర్టీపీసీఆర్ ల్యాబ్లో ఉన్న మిషన్ని డబుల్ కెపాసిటీ మళ్ళీ కొత్త మిషన్ కూడా తీసుకొని ఇప్పుడు ప్రతిరోజు 6000 నుంచి 7000 దాకా టెస్టింగ్ చేస్తూ ఉంటున్నాము. దానివల్ల శాంపుల్ కలెక్షన్ అనేది ప్రతి ఒక్క ఊర్లో జరుగుతూ ఉంది. దయచేసి అందరూ కూడా మీకు చిన్న సింప్టమ్ వచ్చిన కరోనా సంబంధించిన లక్షణాలు కొద్ది
కొద్దిగా కనపడినా కూడా మీరు టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకుంటే ఎందుకంటే ఈ సెకండ్ వేవ్లో ఉన్న వేరియంట్ అనేది చాలా లీటర్గా ఉంది, అంతే చాలా డేంజరస్గా ఉంది. దీనికి డెత్స్ ఎక్కువ జరుగుతున్నాయి. మన పక్క రాష్ట్రాల్లో చూసాము, దేశంలో ఏం జరుగుతుందో చూస్తుంటున్నాము. దానివల్ల ముందు జాగ్రత్తలతో చిన్న స్వల్ప లక్షణాలు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా టెస్ట్ చేసుకోండి అని చెప్పేసి కోరుతున్నాము. టెస్ట్కి అయితే ముందులాగా మనకు ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్క ఏఎన్ఎం దగ్గర యూటీఎంస్ ఉన్నాయి, టెస్టింగ్ కిట్స్ ఉన్నాయి, ఇమ్మీడియట్గా టెస్ట్ చేసుకుంటారు. ఎలా మనం ఫీవర్ వస్తే ఆ థర్మోమీటర్ పెట్టుకుని టెస్ట్ చేస్తాం, అదే రకంగా అంత సింపుల్గా అయిపోయింది ఇప్పుడు టెస్టింగ్ చేయడం అనేది. మేము కూడా మనకు ల్యాబ్ కెపాసిటీ టెస్టింగ్ కెపాసిటీ పెరిగింది కాబట్టి రిజల్ట్ కూడా ఒక రోజులో మేము అనౌన్స్ చేసేస్తున్నాము. ఇప్పుడు మాకు అసలు ల్యాబ్లో ఎక్కడ కూడా పెండింగ్ అనేది శాంపుల్ లేదు, అంత ఫాస్ట్గా మనము టెస్టింగ్ రిజల్ట్ కూడా ఇచ్చేస్తున్నాము. ఒకవేళ మనకు ఇంకా చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఇవ్వాలనుకుంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్క సిహెచ్లో మనకు టెస్టింగ్ ల్యాబ్ అనేది కొత్తగా 200 మిషన్స్ని పెట్టడం జరిగింది. 9 ల్యాబ్లని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 200 ల్యాబ్ కూడా ప్రతి ఒక్క సిహెచ్లో ప్రతి ఒక్క హాస్పిటల్లో మనకు పెడుతున్నాము. మొత్తం 9 సిహెచ్లో పెడుతున్నాము. దానివల్ల ఆ టెస్ట్ కూడా చేసుకుంటే అది 1 అవర్లో 1.5 అవర్లో మనకి రిజల్ట్ ఇచ్చేస్తుంది. సో అది కూడా ఈ రోజు నుంచి మొదలు చేస్తున్నాం కాబట్టి మనకి టెస్టింగ్ అయితే ఎక్కడ ప్రాబ్లం లేదు. దయచేసి అందరూ కూడా టెస్ట్ చేసుకోండి. మళ్ళీ ఒకవేళ టెస్ట్ చేసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చిందని అనుకోండి, మా ఏఎన్ఎం, మా ఆశా, వాలంటీర్, సెక్రటేరియట్ స్టాఫ్, మెడికల్ ఆఫీసర్ మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు. మీ యొక్క లక్షణాలని చెక్ చేస్తున్నారు, మీ హెల్త్ కండిషన్ని చెక్ చేస్తున్నారు. చెక్ చేసుకున్న తర్వాతే వాళ్ళని మోడరేట్గా ఉంటే కోవిడ్ కేర్ సెంటర్కి పంపించడం, సివియర్గా ఉంటే హాస్పిటల్కి పంపించడం, మైల్డ్గా ఉంటే హోమ్ ఐసోలేషన్లో ఉంచమని చెప్పేసి చెప్తున్నారు. కానీ మన కోవిడ్ కేర్ సెంటర్ కెపాసిటీ మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మందిని ఇంట్లోనే ఉంచుకుంటే వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకి, పక్క ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఆ వీధిలో ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందిని కోవిడ్ కేర్ సెంటర్కి రమ్మని చెప్పేసి మేము కోరుతున్నాము. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం కూడా చేయడం జరిగింది. కోవిడ్ కేర్ సెంటర్కి అయితే దీనికి ముందు ఉన్నదానికంటే ఇంకా బాగా శానిటేషన్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ సప్లై కానీ, పవర్ సప్లై కానీ, అక్కడ ఉన్న మెడికల్ ఫెసిలిటీ కానీ బాగా ఇంప్రూవ్ చేయడం జరిగింది. మన కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు 4 టౌన్లో ఈ కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3000 బెడ్లు రూమ్లు ఇప్పుడే రెడీగా ఉంది. వెల్కమ్ కిట్ ఇచ్చేసి మేమే బాగా చూసుకుంటున్నాము. అక్కడనే మొబైల్ ఎక్స్రే మిషన్ ఉంది, మొబైల్ ఈసీజీ మిషన్ ఉంది, బ్లడ్ చెకింగ్ చేసే మిషన్ ఉంది. సో ఇవన్నీ కూడా మనము అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి అక్కడనే పూర్తిగా మెడికేషన్ కూడా చేయడానికి ఇది చేస్తున్నాము. చిన్న ఆక్సిజన్ సిలిండర్ కూడా పెడుతున్నాము. అంబులెన్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. డాక్టర్స్, నర్సెస్ 24 వాళ్ళు కూడా అక్కడనే నివాసం ఉంటున్నారు. స్టాఫ్ అందరూ కూడా అక్కడనే స్టే చేస్తున్నారు కాబట్టి మీకు 24/7 హాస్పిటల్ కంటే ఇంకా మెరుగుగా అక్కడ అందుబాటులో ఉంటున్నారు. ఒకవేళ సివియర్ అయితే ఇంకా పక్కననే మనకు హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి హాస్పిటల్కి షిఫ్ట్ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నాము. దయచేసి అందరూ కూడా కోవిడ్ కేర్ సెంటర్కి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు మనకి ఈ 4 కోవిడ్ కేర్ సెంటర్లో కలిపి దాదాపు 600 మంది దాకా ఇప్పటిదాకా అడ్మిట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ హాస్పిటల్లో దాదాపు 750 మంది దాకా ఉన్నారు. మిగిలిన మనకు టోటల్గా 7500 యాక్టివ్ కేసెస్ ఉంటే ఈ 1300 మళ్ళీ మనకు 6200 దాకా హోమ్ ఐసోలేషన్ ఉన్నారు. హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ మందిని కోవిడ్ కేర్ సెంటర్కి రమ్మని చెప్పేసి కోరుతున్నాం కాబట్టి ఇంకా రాబోయే రోజులు ఇంకా కోవిడ్ కేర్ సెంటర్లో మనము ఇంకా కేసెస్ని ఎక్కువ అడ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనము కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు కలిపి నిన్నదాకా మొత్తం 15 హాస్పిటల్ మేము నోటిఫై చేయడం జరిగింది. మొత్తం కలిపి గవర్నమెంట్ జీజీహెచ్ కర్నూలు కానీ, నంద్యాల కానీ, ఆదోని హాస్పిటల్ అన్నీ కలిపి మొత్తం 1260 బెడ్స్ మేము కేటాయించడం జరిగింది. ఈ 1260 బెడ్స్తో పాటు నిన్న ఒక 4 హాస్పిటల్ కొత్తగా ప్రైవేట్ హాస్పిటల్కి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఒక 3 హాస్పిటల్ అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని ఆ కమిటీకి రెఫర్ చేసిన వాళ్ళు కూడా చెక్ చేసుకుని ఇచ్చిన వెంటనే వాళ్ళు కూడా అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా రోజుకి మనము హాస్పిటల్ సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్నాము. హాస్పిటల్లో ఉన్న బెడ్స్ సంఖ్యను కూడా పెంచుకుంటూ వెళ్తున్నాము. కావాల్సిన ఆక్సిజన్ బెడ్స్ కూడా ఉన్నాయి, ఆక్సిజన్ సప్లై కూడా ఉంది. రెమ్డెసివిర్ కూడా షార్టేజ్ ఉంటే కూడా మన జిల్లాకి ఎంత అవసరం ఉందో అంతవరకు ఇప్పటికీ ఉంది. ఇంకా కూడా కావాలని చెప్పేసి మేము గవర్నమెంట్కి నివేదిక ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఈరోజు కూడా ఒక 800 రెమ్డెసివిర్ మెడిసిన్స్ని మన జిల్లాకి పంపిస్తున్నారు. మళ్ళీ కూడా ఒక 10,000 కావాలని అడిగితే అది కూడా రాబోయే రోజుల్లో ప్రతిరోజు రెమ్డెసివిర్ కూడా మాకు సప్లై చేస్తామని చెప్పేసి మా ఉన్నతాధికారులు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా చేస్తూ ఉంటున్నారు. ఆక్సిజన్ సప్లై కూడా మనకు మొత్తం రోజుకి
16 మెట్రిక్ టన్ ఆక్సిజన్ అవసరం ఉంటే ఇప్పుడు ప్రస్తుతం మన జిల్లాలో 40 మెట్రిక్ టన్ కంటే ఎక్కువ ఆక్సిజన్ స్టాక్ అనేది ఉంది. సో మనకు ఒక రోజుకి పైన మనకు స్టాక్ అనేది ఉంది. కానీ ఒక వారం రోజుకు ముందే మేము ఆక్సిజన్ సప్లై ఎంత అయితే ఉండాలో దాన్ని కూడా లెక్క వేసుకొని మేము మానిటర్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ 40 అనేది ఖచ్చితంగా వారం రోజులకు సరిపోదు కాబట్టి ఇమ్మీడియట్గా ఆర్డర్ పెట్టుకొని ఏ ట్రేడర్ అయితే ఏ కంపెనీ అయితే మనకు సప్లై చేయాలో వాళ్ళతో డైలీ ప్రతిరోజు దీనికోసం ఆక్సిజన్ సెల్లుని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఏపీఎంఎస్ఏడిసి, తర్వాత మా ఆర్ఎంబి ఎలక్ట్రికల్, తర్వాత ఏడి ట్రక్ కంట్రోల్, బయోమెడికల్ ఇంజనీర్ వీళ్ళు నలుగురితో పాటు జేసీఆర్ ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ సెల్ ఏర్పాటు చేసుకొని ప్రతి గంటకి ఒకసారి ఆక్సిజన్ సప్లైని ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ రెండు కూడా మానిటర్ చేస్తూ ఉంటున్నాము. ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎక్కడైతే మనకు షార్టేజ్ వస్తుందో, నిన్న రాత్రి అమలి హాస్పిటల్ రావడం జరిగింది. ఇప్పుడుగా వాళ్ళకి ఎక్కడైతే సర్ప్లస్ అక్కడి నుంచి పంపించి ఇది చేస్తున్నాము. మొన్న అయితే ఉదయానంద హాస్పిటల్లో, సంజీవని హాస్పిటల్లో వచ్చింది. ఇమీడియట్గా వాళ్ళు కూడా కావాల్సిన సప్లై ఆ ట్రేడర్తో మేము మాట్లాడి ఇచ్చేయడం జరిగింది. సో ఈ రకంగా ఆక్సిజన్ సప్లై కూడా ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడైతే మన కొరతలు వస్తున్నాయని చెప్పేసి తెలుసుకొని అక్కడ ఈ సిలిండర్ ద్వారా కానీ ట్యాంకర్ ద్వారా కూడా మనం చేస్తూ ఉంటున్నాము. మళ్ళీ కొత్తగా మన కర్నూలు జీజీహెచ్లో ఇక్కడనే ఆక్సిజన్ ప్రొటెక్షన్ చేసే విధంగా ఓపెన్ ఎయిర్ నుంచి ప్రొటెక్షన్ చేసే విధంగా కూడా ఒక ప్లాంట్ 1.5 crore ఖర్చుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే దాన్ని కూడా నేను చూసుకుని వచ్చాను. ట్రయల్ కూడా టెస్టింగ్ ట్రయల్ కూడా జరుగుతుంది, బాగానే జరుగుతుంది. 95 to 96% ప్యూరిటీ ఇప్పుడే మాకు చూపించింది. రేపు మార్నింగ్ నుంచి అది కూడా మొత్తం చూసుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి రేపు నుంచి అది కూడా మనకు ఆపరేషన్కి వస్తుంది. కాబట్టి దానివల్ల ఒక 60 నుంచి 100 బెడ్లకి కావాల్సిన ఆక్సిజన్ ఇక్కడ నుంచే ప్రొడ్యూస్ అయ్యి ఇక్కడే మనకు సప్లై చేస్తూ ఉంది. ఇంకా ఒక ప్లాంట్ నుంచి మనం తెప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు, ట్రాన్స్పోర్టేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అదే రకంగా ఇంకా కూడా కొన్ని హాస్పిటల్లో పెట్టాలని చెప్పేసి మేము ప్లాన్ తీసుకుంటున్నాము. సో ఈ రకంగా మనకు ఆక్సిజన్ సప్లై కానీ, రెమెడీసివిర్ సప్లై కానీ డైలీ 2 సార్లు 3 సార్లు దాన్ని మానిటర్ చేసుకుంటూ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మేము ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తేడా లేకుండా అందరికీ సప్లై చేస్తూ ఉంటున్నాము. కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న పేషెంట్స్ అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు ఆక్సిజన్ సప్లై కానీ, రెమెడీసివిర్ సప్లై కానీ చాలా స్కార్స్ వస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా రెమెడీసివిర్ తీసుకోవాలన్నా, ఆక్సిజన్ తీసుకోవాలన్నా దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ ప్రకారమే ఆక్సిజన్ వాడాలి, ఆ పారామీటర్స్ ప్రకారమే రెమెడీసివిర్ వాడాలి. ఇచ్చడిగా ఎవరో చెప్తున్నారని చెప్పేసి వాట్సాప్లో వస్తుంది, ఫేస్బుక్లో వస్తుంది అని చెప్పేసి నాకు రెమెడీసివిర్ కావాలని చెప్పేసి ఎవరు కూడా పట్టుబడి అక్కడ ఉన్న వైద్యుల్ని నిర్బంధించడం అలాంటివి చేయకూడదు. దయచేసి డాక్టర్స్ ఏం చెప్తున్నారు, డాక్టర్స్ వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంది. వాళ్ళు ఎస్పీఐ చూస్తారు, మీ హార్ట్ రేట్ చూస్తారు, మీ ప్రెషర్ లెవెల్ చూస్తారు, మీ లంగ్ ఇన్వాల్వ్మెంట్ చూస్తారు, కొరాక్షన్ చూస్తారు. అన్ని చూసుకున్న తర్వాత వాళ్ళు రెమెడీసివిర్ ఎప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి ఏ రోజు మనం ఇవ్వాలి, ఏ రోజు నుంచి ఎన్ని డోస్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దయచేసి అది చూసుకోండి. ఆక్సిజన్ లెవెల్ మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆక్సిజన్ కావాలి, మేము ఎంత అయినా పేమెంట్ ఇస్తామని చెప్పేసి ఆక్సిజన్ అడిగి డిమాండ్ చేస్తూ ఉంటున్నారు. అలాంటివి కూడా చేయకూడదు. ఆక్సిజన్ కావాలంటే ఖచ్చితంగా డాక్టర్ నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఆక్సిజన్ పెడతారు. దయచేసి అవన్నీ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాము. అదే రకంగా ఆక్సిజన్ బాగా ఉన్నప్పటికీ వెంటిలేటరే కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పేసి కూడా కొంతమంది వాళ్ళ చుట్టాలు చెప్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు అని చెప్పేసి ఎక్కువ హాస్పిటల్లో గొడవ చేయడం కూడా జరుగుతుంది. దయచేసి అవి కూడా పేపర్లో వస్తున్న న్యూస్ని పెట్టి మీరే స్వయంగా నిర్ణయం తీసుకోకండి. అక్కడ ఉన్న డాక్టర్స్ని మీరు కన్సల్ట్ చేయండి. వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితి తీసుకొని మీకు ఆక్సిజన్ ఇవ్వడం కానీ, రెమెడీసివిర్ ఇవ్వడం కానీ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనము న్యూస్లన్నీ చూస్తున్నాము, అందరూ చెప్తున్నారు. బిగినింగ్లో మనకు మహారాష్ట్ర కానీ, అక్కడ ఢిల్లీలో కానీ, ఇక్కడ కానీ, ఎక్కడ కానీ ఆక్సిజన్ కొరత వచ్చిన చోటలో ఎక్కడైతే రెమెడీసివిర్ కొరత వచ్చిందో ఆ చోటులో మీరు చూస్తే అందరూ చెప్పేది బిగినింగ్లోనే వచ్చిన వాళ్ళందరికీ అలా ఇచ్చేస్తున్నారు చూడకుండా. దాన్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే మనం ఇవ్వాలి. అలా నీటి పీపుల్కి ఇచ్చినప్పుడే మనం ఎవరికి ఫ్యూచర్లో నీటి ఉంటుందో వాళ్ళు కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల బిగినింగ్ నుంచే డాక్టర్స్ అందరికీ అలవాటు చేయించాలి, దాన్ని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలని చెప్పేసి మన మిత్రులు చెప్తూ ఉంటున్నారు. అదే ఈరోజు నేను దాదాపు 3 గంటల దాకా హాస్పిటల్ యజమానులతో, హాస్పిటల్ అధికారులతో, నోడల్ అధికారులతో 3 గంటల మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళతో చాలా డీటెయిల్గా దీని గురించి కూడా చర్చించడం జరిగింది. సో అదే విషయాన్ని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో అదే రకంగా ప్రజలందరూ కూడా హాస్పిటల్ అందరికీ డాక్టర్స్ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. సో ఈ రకంగా ప్రభుత్వం నుంచి ఏదైనా సరే మన కర్నూలు జిల్లాకి ఈ కోవిడ్ మేనేజ్మెంట్ సంబంధించి ఏది ఒకటి కావాలన్నా ఇమీడియట్గా మన గౌరవ ముఖ్యమంత్రి వారు కానీ, మన ప్రజాప్రతినిధులు, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే
మా ఉన్నతాధికారులు కానీ అడిగిన వెంటనే మనకు సపోర్ట్ ఇస్తూ ఉంటున్నారు. దానివల్ల మనకి ఏం ఉన్నా కూడా ఇమీడియట్గా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం కూడా దీన్ని అర్థం చేసుకుని అందరూ కూడా మేము తీసుకుంటున్న చర్యలకి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ వ్యాక్సినేషన్ విషయానికి వస్తే వ్యాక్సినేషన్ ఇప్పుడు దాకా మనము డైలీ స్టాక్ పెడుతూ అందరినీ పిలుస్తూ ఉంటున్నప్పుడు సరిగా చాలామంది ముందుకు వచ్చి వేసుకోలేదు. దానివల్ల మనకు వేస్టేజ్ కూడా ఎక్కువ అయిన మాట వాస్తవం, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్లో చాలా కేసెస్ ఎక్కువ పెరుగుతున్నప్పుడు ఇప్పుడు వచ్చేసి అందరూ కూడా వ్యాక్సిన్ అడుగుతూ ఉంటున్నారు. ఉంటే కూడా మేము వ్యాక్సినేషన్ ఇస్తూ ఉంటున్నాము. దయచేసి అందరం కూడా మీకు ప్రతిరోజు మా కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ అనేది ప్రతి ఒక్క పిహెచ్లో ఉంది, ప్రతి ఒక్క అర్బన్ హెల్త్ సెంటర్లో ఉంది. దయచేసి 45 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అర్హత కలిగి ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి వేసుకోండి. ఒకవేళ ఫస్ట్ డోస్ ఆల్రెడీ కోవాక్సిన్ తీసుకుంటే కోవాక్సిన్ స్టాక్ అనేది తక్కువ ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ మా డాక్టర్లు అక్కడ ఇన్ఫార్మ్ చేసి ఉంటారు, ఏఎంలు చెప్పి ఉంటారు, లేకపోతే వాలంటీర్లు చెప్పి ఉంటారు. ఎల్లుండి కోవాక్సిన్ స్టాక్ కూడా వస్తుంది కాబట్టి కోవాక్సిన్ 2వ షాట్ తీసుకోవాల్సిన వాళ్ళు కూడా ఎల్లుండి నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా రెడీగా ఉండాల్సి కోరుతున్నాము. మళ్ళీ మే 1వ తారీఖు నుంచి 18 సంవత్సరాలు పూర్తి అయిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి మేము ఆల్రెడీ ప్రణాళిక వేసుకొని ఎంత స్టాక్ కావాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ నివేదిక ఇవ్వడం జరిగింది. దాని మేరకు మనకు స్టాక్ కూడా పంపిస్తారు. దయచేసి అందరం కూడా ఖచ్చితంగా కోవిడ్లో నమోదు చేసుకోవాలి. కోవిడ్లో నమోదు చేసుకున్న వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి కోవిడ్లో నమోదు చేసుకుని డైరెక్ట్గా వచ్చి వేసుకోవాలంటే కూడా అది కుదరదు. ఖచ్చితంగా మీరు కోవిడ్ వెబ్సైట్లో నమోదు చేసుకుంటే మీకు ఖచ్చితంగా వేస్తారు. మీరు ఒకసారి కోవిడ్లో నమోదు చేసుకుంటే ఆ విషయం మొత్తం కూడా మా మెడికల్ ఆఫీసర్ లాగిన్కి వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు వాలంటీర్ల ద్వారా ఏఎం ద్వారా మీకు తెలియజేసి ఏ రోజు ఏ టైం ఎక్కడ రావాలని చెప్పి దాంట్లో ఉంటుంది. మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొచ్చి అక్కడ కోవిడ్ సంబంధించిన వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అందరూ కూడా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేసుకోండి. వ్యాక్సిన్ అనేది మనకు సంపూర్ణంగా ఈ కోవిడ్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, సేఫ్గా మనల్ని కాపాడుతుంది. కాబట్టి దాన్ని కూడా సైలెంట్గా చూసుకోవాలి. ఒకవేళ మనకు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా కోవిడ్ నియంత్రణని పాటించాలి. కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటే చాలా తక్కువ. 10,000 మందిలో 3 మందికి 4 మందికి మనకు మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. చాలా చాలా తక్కువ. 0.03% మాత్రమే గ్లోబల్ లెవెల్లో మనకు ఉన్న అనలిటికల్ డేటా చెప్పేది. దానివల్ల వాళ్ళ అవకాశం ఉండొచ్చు. వాళ్ళు ఒక ఇమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు ఉన్న ఇది సంబంధించి వాళ్ళు ఎన్ని రోజులు దాని నుంచి వాళ్ళు ఒక 14 రోజులు ఆ టైం ఎక్కడ కూడా ఇన్ఫెక్షన్ కాకుండా చూస్తున్నారా అవన్నీ చూసి ఆ ఇన్ఫెక్షన్ జరిగిందా లేదా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా 2 వారాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ తెలియకుండా ఉండాలి. సో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోండి. ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే చేయాలో ఖచ్చితంగా చేస్తూ ఉంటున్నాము. ఒకవేళ మీకు సమస్యలు ఉన్నా దయచేసి ఒకే ఒక నంబర్ గుర్తుపెట్టుకొని కాల్ చేయండి. 104కి ఏ కాల్ వచ్చినా 3 గంటల్లో దాన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మాకు రివ్యూ మీటింగ్ ఆదేశించడం జరిగింది. దాని మేరకు మేము డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మాకు స్టేట్ కాల్ సెంటర్ నుంచి డైలీ మాకు దాదాపు 2,000 నుంచి 3,000 కాల్ దాకా వస్తూ ఉంది. డైలీ మేము అటెండ్ చేస్తుంటున్నాము. ఇప్పుడు దాకా దాదాపు 15,000 కాల్స్ వచ్చింది. 15,000 కాల్స్లో ఇప్పటికే దాదాపు 12,000 కాల్స్ మేము అటెండ్ చేయడం జరిగింది. ఇంకా 3,000 కాల్స్ కూడా ఇప్పుడు అటెండ్ చేస్తూ ఉన్నాము. ఇలా డైలీ మనకు 2,000 నుంచి 3,000 కాల్స్ వస్తున్నాయి. దాన్ని అటెండ్ చేస్తూ ఉంటున్నాము. దయచేసి మీకు ఎక్కడ ఏ సమస్య అయినా అది హాస్పిటల్ బెడ్ గురించి కావచ్చు, టెస్టింగ్ గురించి కావచ్చు, టెస్టింగ్ రిపోర్ట్ గురించి కావచ్చు, వ్యాక్సిన్ గురించి కావచ్చు, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీకు ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా సమస్యలు వచ్చినా కావచ్చు, లేకపోతే మా వాలంటీర్ కానీ, సెక్రటరీ స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానీ, లేకపోతే ఆఫీసర్ కానీ అందుబాటులో లేదు, అలాంటి సమస్యలు వచ్చినా సరే 104 కాల్ చేయండి. మేము ఇమీడియట్గా అటెండ్ చేస్తామని తెలియజేస్తున్నాను. మరి ఒకసారి అందరికీ కోరేది, సెకండ్ వేవ్ చాలా చాలా తీవ్రంగా ఉంది. ఫస్ట్ వేవ్ కంటే చాలా ఘోరంగా ఇది విజృంభిస్తూ ఉంది. దయచేసి అందరూ కూడా చాలా జాగ్రత్తగా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించాల్సింది కోరుతున్నాము. మా అధికారులు తీసుకుంటున్న అన్ని చర్యలకి తోడుగా ఉంటారని వరకు ఏం కట్టు విధించడం జరిగిందో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పకడ్బందీగా అమలు చేస్తున్నాము. మొదటి రోజు కొంచెం ప్రజలకు అవగాహన లేకుండా 10 గంటల దాటిన తర్వాత కూడా కొంతమంది రోడ్డు మీద రావడము, ఇంకా కొన్ని షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ కాకపోతే ఒక 2 రోజులు మనము ముందుగా అవగాహన కల్పిస్తున్నాము. ఈ రోజు నుంచి పకడ్బందీగా షాప్స్ కానీ ఎగ్జామ్టెడ్ కేటగిరీ కానీ ఏదైనా ఓపెన్ అయ్యంటే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమున్నాయో 100% క్లోజ్ అవ్వాలని ఇప్పుడే మర్చెంట్స్ అసోసియేషన్, వ్యాపారస్తుల సంఘం ప్రతినిధులు అందరితో మీటింగ్ పెట్టుకొని క్లియర్గా చెప్పడం జరిగింది.
జిల్లాలో కొన్ని చోట్ల ఇంకా ముందుగానే క్లోజ్ చేయడం కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొన్ని చోట్ల అయితే 6 గంటలకే క్లోజ్ చేస్తున్నారు. ఈరోజు కర్నూలు నగరంలో మనం మధ్యాహ్నం 3 గంటల వరకు రాత్రి నడుస్తున్న తర్వాత మేమే స్వయంగా వ్యాపార వాణిజ్య సంస్థలు పని చేసుకోవడం కూడా వాళ్ళే స్వయంగా ముందుకు రావడం జరిగింది. ఇది ఒక మంచి డెవలప్మెంట్. ఇలాగే జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారు ఆదేశం మేరకు జరుగుతున్న రిలీజియస్ కార్యక్రమాలు ఉన్నాయి. జాతరలు, తిరునాళ్ళు, ఇంకా ఏమేమి ఉన్నాయి రిలీజియస్ సంబంధించిన కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలు లోబడి అన్నీ చేసుకోవాలని ప్రతి ఒక్క గ్రామంలో కూడా క్యాంపాలు వేస్తూ లోకల్ రెవెన్యూ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. నో మాస్క్ పైన ఎన్ఫోర్స్మెంట్ చేయడం జిల్లా వ్యాప్తంగా దాదాపు 1 నెల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొదలుపెట్టాము. జిల్లా వ్యాప్తంగా రోజుకి 3,000 చొప్పున మంది మోర్ దెన్ 3,000 పీపుల్కి రోజు ఈ ఛానల్ జనరేట్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అదే సందర్భంగా మాస్క్ సంబంధించి అవగాహన కూడా కల్పిస్తున్నాము. సో ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నైట్ కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేసే విధంగా ఇంకా అదనపు బలగాలు కూడా మేము ప్రకటిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ టైప్ ఉన్నది. కర్ఫ్యూ అంటే లిటరల్లీ కర్ఫ్యూ టైప్ వాతావరణం సృష్టించడంలో మనం 2 రోజుల నుంచి బాగా సఫలమయ్యాము. ప్రజల సహకారం కూడా చాలా ముఖ్యం ఈ కార్యక్రమం ఈ యొక్క సఫలత రావడంలో. కనుక సార్ చెప్పినట్టు సెకండ్ వేవ్ ఏమి ఉండదు సార్, ఏరియా డేంజరస్ మీరు అందరూ చూస్తున్నారు. దానికి సరిగ్గా విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ వరకు దాదాపు 100 పైకి మన పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడి గురువేల చికిత్స కోసం కొంతమంది హాస్పిటల్లో, కొంతమంది హోమ్ క్వారంటైన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఆర్టీసీ కృషి చేసి ప్రజా ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని ఈ కర్ఫ్యూ అనేది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో మనము బాగా కృషి చేసి ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ప్రజలను ప్రాణాలు రక్షించాలనే ఒక ఉద్దేశంతో పోలీస్ సిబ్బంది యొక్క ప్రభుత్వం ముందు ప్రతి ఒక్కరిని కూడా ఆదేశి కృషి చేయమని సిబ్బంది అందరికీ ఆదేశం ఉంది. థ్యాంక్ యూ. అంటే మీకు ఎక్కడ కూడా అవసరం పెట్టలేదు కాబట్టి ఫ్రీగా మీరు ఎక్కడ నుండి ఏ విధంగా కవర్ చేయొచ్చు. ఎక్కడ ఇబ్బంది ఉంటే దయచేసి మా దృష్టి తీసుకోవాలని ఈ ముఖ్యంగా